ఇస్కరియోతు యోధ అపోస్తులుడిగా యేసు పిలిచినప్పుడు మంచి లక్ష్యమే, పరలోకం వెళ్ళటం, సువార్త ప్రకటించడమే లక్ష్యం. తర్వాత లక్ష్యం మారిపోయింది. ఇంతకీ యేసు మారలేదు. ఏం మారిపోయింది? మిగతా అపోస్తులు మారలేదు, సంఘం మారలేదు, యేసు మారలేదు. వాడి లక్ష్యం పరలోకం, సువార్త మానేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? యోహాను సువార్త 12:6 వాడు ఎలాగో చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగలించుచూ వచ్చాను. ఏం చేశాడంటే ఇప్పుడు పాపం యేసుక్రీస్తు వారు డబ్బు సంచి ఆడికి ఇచ్చాడంట. ఎప్పుడైతే ఇచ్చాడో ఈ టార్గెట్ ఏమైపోయింది ఇప్పుడు? ఇంతకీ డబ్బుని దోచుకోవటంలో పడ్డాడండి. అసలు యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? ఆ ఇస్కరియోతు యోధ సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించుకోవాలి, పరలోకం వెళ్ళాలి, ఇది టార్గెట్. ఇప్పుడు ఏ టార్గెట్లో ఉన్నాడు? డబ్బు సంపాదించేదా అంటే లక్ష్యం మారిపోయిందా, మారలేదా? ఎప్పుడైతే నువ్వు వచ్చిన లక్ష్యం మారిపోద్దో ఇంక అక్కడ నువ్వు నిలబడలేవు. ఏమైపోతావు? డిస్టర్బ్ అయిపోయి చివరికి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ ఎందుకు చచ్చిపోయాడు? మిగతా అపోస్తులంతా ఎందుకు బ్రహ్మాండంగా దేవుని పనిలో చివరి వరకు ఉన్నారంటే కారణం ఏంటి? వాడి టార్గెట్ మారిపోయింది. ఎప్పుడైతే టార్గెట్ మారిపోతుందో అంతే, అయిపోయినట్టే, మోక్షం చేజారిపోయినట్టే.